ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 12 सितंबर सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, అప్పుడు జనక మహారాజును కోరాడు అష్టావక్రుడు, రాజా, నేను ఇప్పుడు ఆత్మజ్ఞానమును బోధించేటువంటి వాడును, నీవు వినేటువంటి వాడు శిష్యుడు, బోధించేటువంటి వాడు గురువు. ఇది నీకు ఒప్పుకోగలిగినటువంటి విషయమేనా అన్నాడు. నీవు దీనిని అంగీకరించుటే నిజమైన మొట్టమొదట నాకు గురుదక్షిణ ఒకటి ఇవ్వమన్నాడు. గురుదక్షిణ ఇచ్చిన తర్వాతనే ఉపదేశం ప్రారంభించాలి. నాకు కావాల్సింది బ్రహ్మప్రాప్తి కనుక దేనినైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను, సర్వమును త్యజించి వేస్తాను అని చెప్పాడు జనక మహారాజు. अष्टावक्र ने राजा से पूछा, हे राजा, अब मैं आत्मज्ञान का उपदेश देने वाला हूं, तुम सुनने वाले हो। सुनने वाला शिष्य होता है और कहने वाला गुरु। क्या यह तुम्हें स्वीकार्य है? यदि इस बात को स्वीकारना सच है तो सबसे पहले मुझे गुरु दक्षिणा दो। गुरु दक्षिणा देने के बाद ही उपदेश आरंभ करना है। तब महाराजा जनक ने कहा, मुझे ब्रह्म प्राप्ति चाहिए, इसके लिए मैं कुछ भी देने को तैयार हूं। मैं अपना सर्वस्व त्याग दूंगा। నాకు ఏమీ అక్కర్లేదు, నీ మనసుని ఇమ్మన్నాడు. ఇచ్చినానన్నాడు. ఇంక నా మనసు కాదు, తమ మనసే. అయితే గుర్రాన్ని తెప్పించాడు, ఇక్కడ నిలబెట్టాడు, కొంతసేపు కూర్చోమన్నాడు. మహారాజును తన రాజ్యంలోని మధ్య మార్గంలో కూర్చోబెట్టాడు అక్కడ అష్టావక్రుడు. ఈ రాజును మధ్య మార్గంలో కూర్చోబెట్టి తాను అరణ్యంలో వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ సిపారి ఎంతసేపో చూచారు, మహారాజు కానీ అష్టావక్రుడు కానీ రాలేదు. अष्टावक्र ने कहा, मुझे कुछ भी नहीं चाहिए, बस तुम्हारा मन चाहिए। जनक ने कहा, दे दिया। अब मेरा मन मेरा नहीं, आपका है। तब अष्टावक्र ने एक घोड़ा मंगवाया और वहां खड़ा किया। इसके बाद राजा को उन्हीं के राज्य में रास्ते के बीचों बीच बिठा दिया और स्वयं जंगल में चला गया। जाकर एक पेड़ के नीचे शांत भाव से बैठ गया। इधर सैनिक बहुत देर तक प्रतीक्षा करते रहे, परंतु अष्टावक्र या महाराजा नहीं लौटे। फिर ఏమైపోయినారో ఏమో చూడాలని చెప్పని మెత్తగా ఒక్కొక్కరు బయలుదేరి వచ్చారు. చూచేటప్పటికి గుర్రము నిలిచి ఉంది. మహారాజు రోడ్లో కూర్చున్నాడు, కన్నులు మూసుకున్నాడు, ఏమీ కదలటం లేదు, మెదలటం లేదు. అష్టావక్రుడు అసలే లేడు. అయ్యో, ఈ అష్టావక్రుడు మహారాజులకు ఏమో యంత్రమో తంత్రమో మంత్రమో ఏమి వేశాడో, మా రాజు స్తంభించిపోయినాడని చాలా దిగులు పడ్డారు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు.
మహారాజా 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 అని ఎంతో పిలిచాడు. ఏమి జవాబు లేదు. కన్ను తెరవలేదు, నోరు తెరవలేదు, ఏమాత్రము కదలలేదు. ఇది చూచాడు, మరింత భయపడిపోయాడు. क्या कुछ हुआ यह देखने के लिए एक एक करके सब सिपाही आने लगे। आकर देखा तो घोड़ा वहाँ खड़ा था और महाराजा बीच रास्ते में बैठे थे, आंखें बंद किए हुए बिना हिले डुले बैठे थे। अष्टावक्र वहाँ नहीं था। सैनिक बहुत बेचैन हो गए कि शायद अष्टावक्र ने कुछ टोना टोटका कर राजा को स्तंभित कर दिया है। प्रधानमंत्री राजा के निकट गया और महाराजा 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 कहकर पुकारा, परंतु कोई उत्तर नहीं मिला। राजा ने न आंखें खोली न मुंह खोला, जरा भी नहीं हिले। मंत्री बहुत डर गया। మహారాజుకు కాలకాలానికి ఏదో కొంచెం మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏదో ఒకటి తిండి వేయాల్సినటువంటిది కదా. మా మహారాజుకు ఇంత సమయం అయినప్పటికీ ఈ కించిత్ ఆహారం కూడాను అందించలేకపోతున్నామని చాలా బాధపడ్డారు. తెల్లవారిపోయినటువంటి వారు ఇంక సాయం సమయం అయిపోతా ఉంది. సాయంకాల సమయం వచ్చింది. ఇంక విధి లేకుండా మంత్రి రథాన్ని పంపించాడు అంతఃపురానికి. రాణులు కూడా వచ్చారు. వారేమన్నా పిలిస్తే పలుకుతాడో ఏమో అని ఈ మహారాజుకు భ్రమ. ఈ మహారాణి వచ్చింది. రాజా 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 లేదు, రైతు లేదు, ఏమి జవాబు లేదు. ఈ లోపల ఈ అష్టావక్రుడు ఎక్కడ వెళ్ళాడని సైన్యాన్నంతా అరణ్యమంతా శోధించుతూ వచ్చారు. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు అష్టావక్రుడు. सभी लोग बहुत दुखी हुए कि समय समय पर राजा को खाने पीने के लिए भी कुछ नहीं दे पा रहे हैं। सुबह सवेरे निकले थे, अब सांझ हो रही है, इतने में संध्या हो गई। विवश होकर मंत्री ने अंतःपुर के लिए रथ भेजा। रानियां भी आईं। मंत्री विचार करने लगा कि शायद रानियों के पुकारने पर राजा उत्तर देंगे। रानी ने पुकारा, राजा राजा राजा, लेकिन कोई उत्तर नहीं मिला। इसके बाद अष्टावक्र को सारी सेना जंगल में ढूंढने लगी। अष्टावक्र एक पेड़ के नीचे शांत भाव से बैठा हुआ मिला। ఇతన్ని పట్టి తెచ్చారు. మా మహారాజు గతి ఏ విధంగా ఉంటుందో చూడమని. అష్టావక్రుడు చిరునవ్వులు నాడుతూ మహారాజుకి ఏమి క్షేమంగానే ఉంటున్నాడు అన్నాడు. నీవే వచ్చి చూడమని పిలుచుకుని వచ్చారు. ఇంతవరకు మంత్రులు, రాణులు, ఇంకా సమీపంలో అయినటువంటి వారందరూ కూడాను పలుకరించినప్పటికీ ఒక్క పలుకైనా పలకలేదు, కన్నైనా తెరవలేదు. కానీ అష్టావక్రుడు వచ్చి రాజా అని పిలిచాడు. కన్నులు తెరిచి స్వామి అని జవాబిచ్చాడు. మహారాణులు వచ్చారు, మంత్రులు వచ్చారు, సిపాయిలు వచ్చారు, పరివారం అంతా వచ్చినారు. వారితో నీవు ఎందుకు ఇంతకాలం మాట్లాడలేదు అని ప్రశ్నించాడు. महाराजा की स्थिति को परखने के लिए सैनिक उसे पकड़ लाए। अष्टावक्र मुस्कुराते हुए बोला, महाराजा को क्या हुआ? वह तो कुशल मंगल से हैं, उन्हें ही आकर देखने के लिए कहा गया। अब तक मंत्रियों, रानियों और निकट में खड़े लोगों के पुकारने पर भी राजा ने न कुछ बोला न ही आंखें खोलकर देखा, परंतु अष्टावक्र के आकर राजा कहकर पुकारते ही स्वामी कहकर राजा ने उत्तर दिया। अष्टावक्र ने पूछा, महारानी आई, मंत्री आए, सैनिक आए, सभी परिवार वाले आए, लेकिन तुम उनसे क्यों कुछ नहीं बोले? వాకాయములన్నీ కూడాను మనసుతో చేరినటువంటి, మనసు తమకు అర్పితం చేసిన తర్వాత తమ ఆజ్ఞ కావాలి కదా ఎవరితో మాట్లాడటానికి. నాకు ఈ మనసు పైన అధికారం ఏమిటి ఉండాలి? తమకు అర్పితం చేశాము, ఇది తమ మనస్సు. తమ ఆజ్ఞ లేకుండా ఏది కూడా చేయడానికి వీలు కాదు. అప్పుడు అష్టావక్రుడు, ఇప్పుడు నీవు అమనస్కుడవు, ఈ మనోనాశనం అయినప్పుడే నీకు మహత్తరమైనటువంటి యొక్క బ్రహ్మప్రాప్తి చేకూరుతుంది. మహారాజా ఎక్కువ రికాబు అన్నాడు. ఒక రికాబులో కాలు పెట్టాడు, రెండవ రికాబులో కాలు పెట్టే లోపలనే ఆత్మానంద ప్రాప్తి కలిగింది. राजा ने कहा, वाक अर्थात वाणी और शरीर मन से जुड़े हुए हैं। मन आपको अर्पित कर देने के बाद उनसे बातें करने के लिए आपकी अनुमति चाहिए।
मेरे मन पर मेरा अधिकार ही क्या है? मन आपको अर्पित कर दिया, यह आपका मन है। आपकी आज्ञा के बिना कुछ भी करना असंभव है। तब अष्टावक्र ने कहा, अब तुम अमनस्क हो। इस मन के नाश होने पर ही तुम्हें अद्वितीय ब्रह्म प्राप्ति होगी। महाराजा, रिकाब में पैर धरो। जनक ने एक रिकाब में पैर रखा और दूसरे रिकाब में पैर रखते ही उन्हें आत्मानंद की प्राप्ति हुई। కనుక మనోవాక్కాయములు అద్భుతముగా గావించినప్పుడు ఇంక తనకి ఏమాత్రం కూడాను అధికారం ఉంటుండదు. అదే విధముగానే కృష్ణుడు అర్జునుని సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నీ సర్వస్వము నాకు దారబోయి సర్వధర్మమును నాకు అర్పితం చేయి, మోక్షాన్ని నేను ఇస్తాను అని చెప్పినాడు. ఇక్కడ సర్వధర్మ అన్నాడు. అన్ని రకములైనటువంటి ధర్మములు కూడా నువ్వు నాకు అర్పితం చేయమన్నాడు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక అన్ని రకములైనటువంటి దీంట్లో కూడా లౌకికమైనటువంటి అన్ని కూడా నాకు అర్పితం చేయమన్నాడు. अतः मन, वाक और शरीर के अर्पित करते ही उन पर कोई अधिकार नहीं होता है। इसी प्रकार श्री कृष्ण ने अर्जुन से कहा, सर्वधर्मान परित्यज्य मामेकम शरणम व्रज अहम त्वाम सर्वपापेभ्यो मोक्ष इष्यामि मा शुचः. अपने सर्वस्व को मुझे अर्पित करो, अपने समस्त धर्मों को मुझे अर्पित करो, मैं तुम्हें मोक्ष दूंगा. यहां सर्वधर्मान कहा, सभी धर्मों को अर्पित करने को कहा. श्री कृष्ण ने सभी धर्मों अर्थात नैतिक, भौतिक, धार्मिक, आध्यात्मिक, लौकिक धर्मों को अर्पित करने के लिए कहा. ఇక్కడ ఒక చిన్న సంశయం ఏర్పడవచ్చు. అన్ని ధర్మములు కూడా భగవంతుడికి అర్పితం చేసినప్పుడు దానికి చేయవలసింది ఏమిటి ఉండాలి? మోక్షాన్ని అపేక్షించడం కూడా ఒక ధర్మమే కదా. అప్పుడు సర్వము భగవంతుడికి అర్పితం చేస్తే మోక్షాపేక్ష కూడా లేకుండా పోతుంది నాకు. ఇవన్నీ లౌకిక సంబంధమైనటువంటివన్నీ కూడాను అవి అపర విద్యలు అని. కనుక ఈ ధర్మార్థ కామములను బోధించేటువంటివన్నీ కూడాను అపర విద్యలే. ఈ మూడింటిని దాటినప్పుడే ఈ మోక్షము అనేటువంటి యొక్క జ్ఞానతత్వం కుదురుతుంది. ఇదే పర విద్య. అందువల్లనే పెండింటి సమయంలో కూడాను ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అంటారు, కానీ మోక్షం అనేటువంటి పదం అక్కడ తీసుకుని రారు. एक छोटा सा संदेह उत्पन्न हो सकता है, सभी धर्मों को ईश्वर को अर्पित कर देने पर अब कुछ करने के लिए क्या कुछ बचा रहता है? मोक्ष की अपेक्षा करना भी एक धर्म ही है ना. सब कुछ ईश्वर को अर्पित कर देने पर मोक्ष की अपेक्षा भी मुझे नहीं रहेगी. यहां लौकिक संबंधी सभी विषयों को अपर विद्याएं कहा गया है. अतः इन धर्म, अर्थ और काम का उपदेश देने वाली सभी अपर विद्याएं ही हैं. इन तीनों को पार करने पर ही मोक्ष रूपी ज्ञान तत्व का आभास होता है. यही पराविद्या है. इसीलिए विवाह के दौरान धर्मे च अर्थे च कामे च नातिचरामी कहते हैं. वहां मोक्ष की बात नहीं लाते हैं. ఈ పురుషార్థం లోపల ధర్మార్థ కామములు మాత్రమే ఈ అపర విద్యలకు సంబంధించినటువంటివి. మోక్షము అనేటువంటిది పరవిద్యకు చేరినటువంటిది. ఇవి అన్నీ చేరి కూడాను దానితో ఒక్కదాని కూడాను సాటి రావు. దీనికి ఒక చిన్న లౌకికమైనటువంటి ఉదాహరణ. 1 రూపాయికి 100 నయా పైసాలు, 100 రూపాయలకు 10,000 నయా పైసాలు. ఈ 10,000 నయా పైసాలు మనం కట్టుకోవాలంటే పెద్ద మూట అవుతుంది. దీన్ని దాచిపెట్టుకోవటం చాలా కష్టం, మోయటం అంతకంటే కష్టం. కనుక నీవు ఈ 10,000 నయా పైసాలను మూట కట్టుకొని దాచిపెట్టుకోవటం అసాధ్యము. కనుక అర్జున, నీకు 100 రూపాయల నోటు నేను ఇస్తాను, లైట్గా ఉంటుంది, దాచిపెట్టుకోవచ్చును. ఆ 10,000 నయా పైసస్ నాకు ఇచ్చేసి. ఈ 10,000 నయా పైసస్ 100 రూపాయలు రెండు ఒకటే. ఈ ధర్మము ఆ ధర్మము, ఆ ధర్మము ఆ ధర్మం అనేటువంటి దీంట్లో అధర్మాల్లో పడేటువంటి ఈ చిన్నివంతా నీవు ఎంత భారం అవుతుంది. దీన్ని నడుచుకోవటం కష్టము, దీన్ని సాధించడం మరింత కష్టము. అందువల్లనే సర్వధర్మాం పరిత్యజ్య, సర్వస్వము నాకు అర్పితం చేసే, నీకు మోక్షం అనేటువంటి 100 రూపీస్ నోట్ నీకు ఇస్తానన్నాడు. इन पुरुषार्थों में धर्म,
अर्थ और काम ही अपर विद्याओं से संबंधित हैं। मोक्ष पराविद्या से संबद्ध है। ये सब एक होकर भी इसकी समता नहीं कर सकते हैं। इसके लिए एक छोटा सा लौकिक उदाहरण, 1 रुपए में 100 नए पैसे होते हैं। 100 रुपयों के 10,000 नए पैसे। इन 10,000 नए पैसों की एक बड़ी गठरी बनती है। इसे सुरक्षित रखना कठिन है, ढोना तो और भी कठिन है। इसीलिए इन 10,000 नए पैसों की गठरी बांधकर सुरक्षित रखना संभव नहीं है। अतः श्री कृष्ण ने कहा, हे अर्जुन, अब मैं तुम्हें 100 रुपए का नोट दूंगा। बहुत हल्का रहेगा, उसे सुरक्षित रखना आसान है। इसीलिए वे 10,000 नए पैसे मुझे दे दो। ये 10,000 नए पैसे और 100 रुपयों का नोट समान ही हैं। ये धर्म और धर्म के नाम पर अधर्म में पड़ना, ये सब तुम्हारे लिए बहुत बोझिल होंगे। इनका अनुसरण भी बहुत कठिन है, इसे पाना कठिन है। इसीलिए सर्वधर्मान परित्यज्य, सब कुछ मुझे समर्पित कर दो। मैं मोक्ष रूपी 100 रुपयों का नोट तुम्हें दूंगा। शिवाय परमेश्वराय चंद्रशेखराय नमो। शिवाय परमेश्वराय चंद्रशेखराय नमो। शिवाय परमेश्वराय चंद्रशेखराय नमो। संभवाय शिवतांडवाय नमो। भवाय गुणसंभवाय शिवतांडवाय नमो। शिवाय परमेश्वराय चंद्रशेखराय नमो। शिवाय परमेश्वराय चंद्रशेखराय नमो। ओम शिवाय परमेश्वराय चंद्रशेखराय नमो। शिवतांडवाय नमो। ओम भवाय
अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। आइए अब सुनते हैं आदर्श जीवन आनंद उपवन प्रोग्राम। आज इसके अंतर्गत हम चमत्कार से संस्कार के रूप में विख्यात हमारी वीडियो सीरीज से ली गई एक कड़ी प्रस्तुत करेंगे। आज प्रस्तुत कथा का शीर्षक है दर्शन की तड़प। कहते हैं कि प्रभु के प्रेम में डूब जाना ही प्रेम का सबसे बड़ा स्वरूप है और उन्हें खोजने की ललक सबसे ज्यादा रोमांचकारी। अब हम जो देखने जा रहे हैं वो बाल विकास की कक्षा में जाने वाले एक बच्चे की ऐसी ही कहानी है। भगवान बाबा ने बच्चों के कोमल, भोले और पवित्र मन में प्रेम और भक्ति का दीपक जलाने के लिए सन 1969 में बाल विकास कार्यक्रम शुरू किया था। आज की इस कहानी में हम बेंगलुरु की गीता जी के घर चलते हैं, जो एक बाल विकास गुरु थीं। उनके छात्रों पर बाबा की बड़ी कृपा थी। बाबा उन दिनों कभी कभी उनके घर आते और बाल विकास कक्षा के बच्चों से बड़े प्रेम से बातचीत करते थे। ये कहानी है उन अबोध दिलों की जो बाबा के दर्शन के लिए तड़पते थे। एक दिन गीता जी के पड़ोसी के घर काम करने वाली महिला ने अपने बेटे श्रीनिवास को गीता जी की बाल विकास कक्षा में भेजने की अनुमति मांगी और गीता जी ने उसे सहर्ष प्रेम पूर्वक कक्षा में शामिल कर लिया। शुरू में तो श्रीनिवास प्रसाद के आकर्षण में कक्षा में आता था, लेकिन धीरे धीरे वो एक आदर्श छात्र बन गया और भजन, कहानियां एवं श्लोक दूसरे सब बच्चों से जल्दी सीख गया। प्रत्येक कक्षा में श्रीनिवास बाबा की तस्वीर की ओर इशारा कर गीता जी से पूछता, अम्मा, तस्वीर में जो भगवान हैं, उन्हें हम प्रत्यक्ष कब देख सकेंगे? गीता जी कहती कि एक न एक दिन बाबा कक्षा में अवश्य आएंगे। अंततः एक दिन बाबा का गीता जी के घर रात्रि भोज पर आने का कार्यक्रम तय हुआ। गीता जी ने सभी बच्चों से उस दिन उपस्थित रहने को कहा। उन्होंने खास तौर से श्रीनिवास को उस दिन कक्षा में लाने के लिए उसकी मां को सूचित किया। और वो दिन जब श्रीनिवास का सपना सच होने वाला था आ पहुंचा, लेकिन उसकी खुशी निराशा में बदल गई। उसी दिन उसकी मां ने उससे कहा कि वो घर से बाहर कदम न रखे, क्योंकि उसने उस दिन फिल्म देखने जाने का कार्यक्रम बना लिया था। श्रीनिवास ने मां को भरसक समझाया कि वो उसे कक्षा में जाने दे, किंतु मां ने उसकी एक न सुनी। श्रीनिवास की मां ने तो उसे यहां तक कह डाला कि कौन सा फोटो, कौन भगवान, कोई भगवान नहीं आने वाले। उसकी मां ने और ज्यादा सुरक्षित तरीका अपनाकर श्रीनिवास को घर के भीतर ताले में बंद कर दिया और फिल्म देखने चली गई। वक्त बीतता गया और उसकी बेचैनी भी बढ़ती गई। बाबा के दर्शन को व्याकुल श्रीनिवास अंततः खिड़की तोड़कर बाहर आ गया। उसे कक्षा में देख गीता जी बेहद खुश हो गईं। लेकिन उस दिन बाबा को आने में देर हो रही थी। इससे श्रीनिवास को यह डर सताने लगा कि उसकी मां घर लौट आएगी। वो बार बार घड़ी की ओर देख रहा था। जब बाबा को आने में और विलंब होने लगा
तो श्रीनिवास चुपके से घर वापस चला गया। गीता जी को व्यस्तता में पता ही नहीं चला कि श्रीनिवास जा चुका है। श्रीनिवास के जाने के बाद बाबा भी वहां आ पहुंचे और बच्चों को देखकर बाबा बड़े खुश हुए। लेकिन एक बात पर बाबा का विशेष ध्यान था। वो गीता जी की ओर मुड़े और पूछा, गीता अम्मा, श्रीनिवास कहाँ है? बाबा इस कक्षा के बच्चों से पहली बार मिल रहे थे, मगर वो हर एक को पहचानते थे और श्रीनिवास वहां नहीं है ये भी वे जानते थे। गीता जी ने बच्चों में उसे ढूंढा और समझ गई कि श्रीनिवास सचमुच वहां नहीं है। बाबा ने तब उन्हें गंभीर दृष्टि से देखा और समझाया कि उन्हें हर पल हर बच्चे का ध्यान रखना चाहिए। फिर बाबा ने उनके गीता जी के घर पहुंचने से पहले की सारी घटनाएं स्वयं बताईं। जब बाबा वहां आ रहे थे तो रास्ते में श्रीनिवास के पालक घर लौटते हुए दिखे। बाबा ने उसकी मां से बात करने के लिए कार रुकवाई। उन्हें देखकर वो चौंक कर ठिठक गई। उसे तुरंत ध्यान आया कि हे प्रभु, ये कहीं वो तस्वीर वाले ही भगवान तो नहीं। बाबा ने कहा, तुम श्रीनिवास को ताले में बंद करके यहां फिल्म देखने आई हो। जानती हो तुम्हारे घर में आग लग गई थी। उसकी मां डर और आतंक के मारे रोने लगी। तब बाबा ने उसे दिलासा देते हुए कहा, घबराओ मत, आग लगने से पहले मैंने ही उसके मन में खिड़की तोड़कर कक्षा में जाने का विचार उत्पन्न किया और उसने ऐसा ही किया। वो कक्षा में गया जरूर, मगर उसे तुम्हारा डर सता रहा था, इसलिए वो किसी को बताए बिना कक्षा से वापस घर आ गया। फिर स्वामी ने उसे कहा कि वो बेटे को लेकर कक्षा में आए। इतना कहकर जैसे ही स्वामी ने गीता जी को ये घटना बताना खत्म किया, उनके घर का दरवाजा खुला और श्रीनिवास ने पहली बार तस्वीर वाले भगवान के साक्षात दर्शन किए। उसे विश्वास ही नहीं हो रहा था कि वो बाबा के सामने खड़ा है। बाबा ने बड़े प्रेम से उसकी ओर देखते हुए पूछा, श्रीनिवास, तुम कैसे हो? इससे सिर्फ बच्चे की नहीं, मां की भी आंखें खुल गईं। वो अपार श्रद्धा से भर गई। उसे अपनी करनी पर पछतावा हुआ और उसे समझ आया कि उसका बेटा कितना भाग्यवान है, जो कि सिर्फ बाल विकास कक्षा ही नहीं, वो स्वयं भगवान बाबा के संपर्क में है। भगवान बाबा ने श्रीनिवास को अपने प्रेम की डोर में बांध लिया। वो आगे चलकर एक सफल बैंकर और सक्रिय साईं सेवक भी बन गया। ये घटना एक बार फिर हमें बताती है कि प्रेम स्वरूप भगवान को केवल निश्चल प्रेम और सच्ची प्यास से ही पाया जा सकता है और भगवान इस ललक का, इस पुकार का उत्तर हमें अपने अनंत प्रेम और असीमित आनंद के माध्यम से देते हैं। आदर्श जीवन आनंद उपवन प्रोग्राम के तहत अभी आप सुन रहे थे चमत्कार से संस्कार के रूप में विख्यात हमारी वीडियो सीरीज से ली गई एक कड़ी। आज प्रस्तुत कथा का शीर्षक था दर्शन की तड़प। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393 258 258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं,
तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।